వరుస విజయాలతో దూసుకువెళుతున్న భారత అంతరిక్ష రంగం మరిన్ని శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గగన్యాన్ భారతీయ అంతరిక్ష కేంద్రం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు ప్రధాని. విజయవంతంగా ఐఎస్ఎస్కు వెళ్లొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందనలో ముంచెత్తారు. శుక్లా సాధించిన ఘనత యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. क्या हम स्पेस सेक्टर में अगले 5 वर्षों में 5 यूनिकॉर्न खड़े कर सकते हैं? अभी हम भारत की धरती से साल में 5-6 बड़े लॉन्च देखते हैं. मैं चाहूंगा कि प्राइवेट सेक्टर आगे आए और अगले 5 साल में हम उस स्थिति में पहुंचे कि हर साल 50 रॉकेट लॉन्च कर पाए, हर सप्ताह एक. इसके लिए देश को 2026లో గగన్యాన్ ప్రాజెక్ట్ చేపట్టనున్న ఇస్రో 2028లో సొంత స్పేస్ స్టేషన్ను లాంచ్ చేసే దిశగా పనిచేస్తోంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్ను ఆవిష్కరించింది. BAS మాడ్యూల్ను నమూనాగా ప్రదర్శించింది. 10 టన్నుల బరువు ఉండే BAS-1 మాడ్యూల్ను 2028లో అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది ఇస్రో. 2035 నాటికి ఈ తరహాలో 5 మాడ్యూల్స్ను లాంచ్ చేసి భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మించాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం అంతరిక్షంలో 2 కేంద్రాలు పనిచేస్తున్నాయి. అమెరికా, రష్యా సహా 5 దేశాలు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తుండగా చైనా సొంతంగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంది.